హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్మేడ్ స్నాక్స్ అనగానే మనకి యూజువల్లీ గుర్తొచ్చేవి ఆనియన్ సమోసా. వెంటనే ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. సో మరి అవి ఆనియన్ సమోసా క్రిస్పీ అండ్ క్రంచీగా వాటర్ అస్సలు తెలియకుండా ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరి గట్టి పకోడీ ఆర్ క్రిస్పీ పకోడా అంటారు కదా, అవి మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 4 మెంబర్స్కి సరిపోయేటట్టు 5 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఆనియన్స్ వేసేసుకుందాము. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా గుండుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా మిడిల్లో కట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే మీకు లెవెల్ కరెక్ట్గా వస్తుంది. లెవెల్ ఇప్పుడు గుండుగా కట్ చేసుకోండి ఇలా. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఒక చిన్న అల్లం ముక్క అండ్ అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు. ఇవి జస్ట్ కొంచెం ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసేద్దాం. మరీ మెత్తగా వద్దు. చూడండి, అల్లం పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం బరకగా గ్రైండ్ అయితే చాలు. మరీ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేయొద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫస్ట్ మిక్స్ చేసుకుందాం శనగపిండి లేకుండా. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ టు టేస్ట్. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ 3 టీ స్పూన్స్ తీసుకుంటున్నా, ఎక్కువే వస్తాయి ఇవి కాబట్టి. సాల్ట్ వేసాం కదా, సాల్ట్ ఆనియన్స్ ఇవి బాగా వాటర్ వస్తుంది. 2 టీ స్పూన్స్ వాము కొంచెం ఇలా దంచేసి క్రష్ చేసి అందులో యాడ్ చేద్దాము. ఎందుకంటే డైజెషన్కి చాలా చాలా మంచిది వాము. కొద్దిగా క్రష్ చేసిన వాము ఇందులో వేసేస్తున్నా. మనకి బయట ఇవన్నీ వేయరు కానీ ఇంట్లో మనం చేసుకున్నప్పుడు డీప్ ఫ్రైస్ ఎప్పుడు చేసుకున్నా కొద్దిగా వాము మీరు వేసుకున్నారంటే ఈ డైజెషన్కి ఈజీ అవుతుంది మనకి. చూడండి, వాటరీగా అయిపోయింది కదా, వాటర్ వచ్చింది. సో మనం గట్టి పకోడీలకి, స్ట్రీట్ స్టైల్ పకోడీలకి అస్సలు వాటర్ వేయకూడదు. ఇప్పుడు పకోడీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ వేయకుండా శనగపిండి యాడ్ చేసుకుందాం. 1 కప్ వేసాం కదా, ఇది 2nd కప్. ఇవి మనకి చాలా బాగా వస్తాయి వాటర్ లేకపోతే. అండ్ వాటర్ వేయట్లేదు కాబట్టి అండ్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక 2 డేస్ అయినా బయట ఇలా మీరు ఉంచుకోవచ్చు. క్రిస్పీగా ఉంటాయి అండ్ పాడవ్వవు కూడా. చూడండి, సరిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇలా పకోడీ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోయింది. నూనె పెట్టేసాం, వేడవుతుంది. సో ఇది ఒకసారి వేడైనాక పకోడీలు వేసుకుందాం. సో నూనె బాగా వేడైపోయింది కదా, ఇది మనకి కరెక్ట్గా షేపులు అంటూ రావు. ఇలా వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయినాక తీసేసుకోవడమే. టిష్యూ పేపర్లు పెట్టి తీసేసుకోండి ఇలా. చూడండి, పకోడీలు రెడీ అయిపోయాయి కదా. చూడండి మనకి ఎంత క్రిస్పీగా, మరీ మెత్తగా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు, మీడియంగా బాగా వస్తాయి. చూడండి, సౌండ్ చూసారా, చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. అండ్ లోపల కూడా బాగా కుక్ అవుతాయి ఇలా. సో నౌ ఇట్స్ సర్వింగ్ టైం. సో పకోడీలోకి ఈ సాస్ అనేది ప్రిపేర్ చేసాము. ఇది ఎలా అంటే మయోనీస్ కొద్దిగా అండ్ అందులో టొమాటో సాస్, మయోనీస్, క్యూకుంబర్ అండ్ అలాగే ఆనియన్ పీసెస్ కట్ చేసి బాగా ఇలా కలిపేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది వీటితో తినడానికి. సర్వింగ్ టైం. సాస్ మనకి అప్పుడప్పుడు బయట పకోడీలు తింటే ఇండైజెషన్ ప్రాబ్లం గట్రా అనిపిస్తుంది కదా, అది దీనికి అసలు ఏమి ఉండదు ఇలా మనం చేసుకుంటే ఇంట్లో హెల్తీగా. ఎందుకంటే మనం రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేయం కాబట్టి. బయట అయితే రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తారు కదా, సో దానివల్ల ఇండైజెషన్ అది వస్తుంది. సో మరి చూసారు కదా, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే
బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే you will get all my latest notifications. So until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.